నమస్కారం. ఈ ఎపిసోడ్‌కి మీ అందరికీ స్వాగతం. ఈ మధ్య నా మిత్రుడు మోదీ మీద పక్షపాతం లేకుండా ఇవాల్యుయేట్ చేయమని నన్ను కొద్ది క్వెషనైర్ పంపించారు. దాంట్లో ముఖ్యంగా ఆయన ఎకానమీ గురించి, పడిపోతున్న రూపాయి వాల్యూ, పడిపోతున్న షేర్ మార్కెట్, పెరుగుతున్న ఇన్ఫ్లేషను, పడిపోతున్న ప్రభుత్వ ఎక్స్టర్నల్ రిజర్వ్స్, వీటి గురించి ఆయన ఎక్కువగా స్ట్రెస్ ఇచ్చారు. నా మిత్రుడు అడిగిన వాటిల్లో మిగిలిన విషయాలు, వందే మాత్రం ఇప్పుడు ఆ గొడవ ఎందుకు, ఇరాన్తో వైరం, అమెరికాతో స్నేహం, మన విదేశీ నీతి వలన ఇరుగు పొరుగు రాజ్యాలతో మనం విరోధులం అయ్యాము, కోవిడ్ సమస్యని సరిగా హ్యాండిల్ చేయలేదు, డిమానిటైజేషన్లో అవకతవకలు, దేశానికి నష్టమైంది, పిఎం కేర్స్ ఫండ్లో దుర్వినియోగం. ఇవి నా మిత్రుడు రేకెత్తిన 5-6 పాయింట్లు. ముఖ్యంగా ఆయన దేశ ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడారు కాబట్టి ఇవన్నీ జవాబులు ఆయనకి తెలియక కాదు, ఆయన దృష్టికి రాలేదేమో. నాకు కానీ ఆయనకు కానీ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఒకటే, చాట్ జీపీటీ, పర్ప్లెక్సిటీ, మెటా ఐ, ఇవే కావచ్చు. ఆయన కూడా ఇవే చూస్తుంటాడు, నేను అవే చూస్తాను. ఈ ఫిగర్స్ ఎవరికైనా ఒకటే, మోదీ మిత్రుడైనా శత్రువైనా ఈ ఫిగర్స్లో మార్పులు ఉండవు. మనకు 2014 బెంచ్ మార్క్ అయితే 2026 అంటే 12 ఏళ్ల తర్వాత ఎలా ఉన్నాయి. జీడిపి పెరుగుదల రేటు బాగుంది, ఇన్ఫ్లేషన్ చాలా కంట్రోల్లో ఉంది, డబుల్ డిజిట్ నుంచి సింగిల్ డిజిట్లో, విదేశీ నిల్వలు 2 అయినాయి, ఎంప్లాయ్మెంట్ కంట్రోల్లో ఉంది. తర్వాత డెట్, గవర్నమెంట్ డెట్ టు జీడిపి అదొకటి మాత్రమే మనకు 14తో పోల్చుకుంటే 26లో బాగాలేదు. 3% గవర్నమెంట్ డెట్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి 14 కంటే 26లో పెరిగింది. గవర్నమెంట్ డెట్ ఎక్స్టర్నల్ రిజర్వ్స్తో పోల్చుకుంటే ఎంత ఉంది, ఎన్నాళ్ళ ఇంపోర్ట్స్కి మన రిజర్వ్స్ సరిపోతాయి అనే పాయింట్, వీటన్నిటిలోనూ 14తో పోల్చుకుంటే 26లో అన్నీ బాగున్నాయి. పైగా డిఫెన్స్లో ఇప్పుడు 60% కాంపోనెంట్ ఇండియాలో తయారవుతుంటే రాబోయే కాలంలో 90%కి పెంచాలని గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల కమిషన్ ఏజెంట్లకి చాలా నష్టాలు వచ్చాయి, లాబీ చేసే వాళ్ళకి. వాళ్ళు వ్యతిరేకం చూపిస్తారు మోదీకి. బట్ ఇండియాలో తయారయ్యే మన హెచ్ఏఎల్ కానీ, మిధాని కానీ, గవర్నమెంట్ కంపెనీలు బీఈఎల్, బిహెచ్ఈఎల్, ఇవన్నీ మంచి లాభాలు నడుస్తున్నాయి. ఎందుకంటే మన వస్తువులు మనమే తయారు చేసుకుంటున్నాం. ఒకసారి శ్రీరామచంద్రుడు వనవాసం చేస్తున్న కాలంలో ఒక నది దాటవలసి వచ్చింది. అప్పుడు ఆయన ఒక నావికుడిని సహాయం అడిగాడు నది దాటడానికి. అప్పుడు ఆ నావికుడు అన్నమాట, అందరినీ దరి చేర్చే మహారాజువి, అద్దరినీ చేర్చమని అడుగుతున్నావే, నువ్వు దాటలేక కాదులే రామయ్య తండ్రి, మమ్ము దయచూడగా వచ్చినావు రామయ్య తండ్రి. ఈ పాట ఎందుకు గుర్తొచ్చిందంటే, నన్ను ప్రశ్నలు అడిగిన నా స్నేహితుడు ఇవన్నీ తెలిసిన వాడే. తెలిసినా కానీ నన్ను అడుగుతున్నాయంటే బహుశా అందరికీ ఈ విషయం తెలియాలని కోరికతో అడిగాడా, నిజంగా తెలుసుకోవాలని అడిగాడా, పైగా నిష్పక్షపాతంగా ఇవాల్యుయేషన్ అడగడంలో కొద్దిగా నవ్వు అనిపించింది. నిష్పక్షపాతంగా ఆ దేవుడు ఒకడే చేయగలడు. మనందరికీ మనం వేసుకున్న కళద్దాలు, మనం పెరిగిన వాతావరణం, మనకున్న డేటా సోర్సెస్, వీటిని బట్టి ఎదుటి మనిషిని ఇవాల్యుయేట్ చేస్తాం. నాకు దొరికిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన మోదీ గారు గత 12 ఏళ్లలో దేశానికి మేలు చేశాడు అని నేను ఫిగర్స్ ద్వారా నమ్ముతున్నాను. ఆయన నోటితో చెప్పింది కాదు, నేను ఫిగర్స్ నమ్ముతున్నాను.
మోదీ గారికి ఫిగర్స్ కాకుండా ఓట్లు ఎందుకు పడుతున్నాయి? దానికి ఒక అర్థం ఉంది. అంటే ఆయనకి గుడ్డిగా ఓట్లు వేసేవాళ్ళు ఎందుకు వేస్తున్నారు? లిల్లీపుట్స్ లేక మరుగుజ్జులు ఉండే ప్రదేశానికి వెళితే మన నార్మల్ బాయ్ కూడా, నార్మల్ పిల్లవాడు వాళ్ళ దృష్టిలో ఆజానుబాహుడు, పెద్ద మహాకాయం. అలా ఇవాళ మనకున్న పార్టీ నాయకులు రాహుల్ గాంధీ, ఆయన సర్నేమ్ వల్ల ఆయన్ని అనుకుంటాం, కానీ ఆయన ఏ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ప్యూనుకు కూడా పనికిరాని మనిషి. మాట మీద నిలకడలేదు. వాళ్ళ తాత తండ్రులు ఇచ్చిన పేరుతో పైకొచ్చాడు. తండ్రి సంపాదించిన పేరుతో అఖిలేష్ యాదవ్, అన్నా హజారే మూమెంట్లో అందరినీ మోసం చేసి అబద్ధాలు చెప్పి వచ్చిన అరవింద్ కేజ్రీవాల్, ఇటువంటి మరుగుజ్జులు మోదీ క్యారెక్టర్కి ముందు చాలా చిన్నవాళ్ళు. సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది, ఎత్ర విద్వజ్జనో నాస్తి శ్లాఘ్య తత్ర అల్పధీరపి నిరస్త పాదపే దేశే ఏరండోపి ద్రుమాయతే. అంటే ఎక్కడైతే విద్వాంసులు చదువుకున్న వాళ్ళు లేరో ఆ సభలో మామూలు తెలివితేటలు ఉండేవాడు కూడా మహామేధావి అనిపించుకుంటాడు. ఏ చోట అయితే ఒక చిన్న చెట్టు కూడా లేదో అక్కడ ఆముదం చెట్టు కూడా మహావృక్షం అనబడుతుంది అని ఈ శ్లోక తాత్పర్యం. ఈ మరుగుజ్జుల ముందు మోదీ కొన్నాళ్ల పాటు మహాకాయమే. 100 అడుగుల కటౌట్ ఆయన అయితే, వీళ్ళంతా వాల్ పోస్టర్లు. ఆయన్ని ఓడించాలంటే ఆ ఎత్తు ఎదగాలి, అంత టైం ఎవరి దగ్గర లేదు. లేకపోతే ఆయన కటౌట్ని కాళ్ళు నరికి ఆయన కింద పడేయాలి. ఇది ఈజీ మార్గం వీళ్ళకి. ఆ ప్రయత్నంలోనే వీళ్ళు ఫారెన్ శక్తులతో చేతులు గడిపి అపోహలు చిన్నపిల్లలకి చెప్పి జంజీ పేరుతో అరాచకం తయారు చేయడానికి పాల్పడ్డాయి ఈరోజు మన అపోజిషన్ పార్టీసు. ఇక నా మిత్రుడు అడిగిన 4-5 విషయాలు మాట్లాడదాం. ఇరాన్తో వైరం, మంచి మిత్రుడు ఇరాన్, అటువంటి వాళ్ళతో చెయ్యి వదిలిపెట్టి అమెరికా లాంటి వాళ్ళ చెయ్యి పట్టుకున్నాం. ఇది దాంట్లో కొంత సత్య దూరం ఏంటంటే, మనం ఇరాన్ని వదిలిపెట్టలేదు, అమెరికాని కౌగిలించుకోలేదు. ఇరాన్తో దౌత్య సంబంధాలు ఉన్నాయి. వాళ్ళ దగ్గర శాంక్షన్స్ వచ్చేదాకా మనం ఆయిల్ కూడా కొన్నాం. వాళ్ళ టోటల్ ప్రొడక్షన్లో 10% కొనింది మనమే 2020 దాకా. ఇక రూపాయిలో వాళ్ళు మనకు అమ్మారు అంటే అది వాళ్ళ వ్యాపార అవసరం. కొనే దిక్కు లేదు కాబట్టి అప్పు ఇవ్వడానికి కూడా రెడీగా ఉంటారు, రూపాయిలో ఇవ్వడానికి కూడా రెడీగా ఉంటారు. అది వాళ్ళ వ్యాపార అవసరాలు. ఇరాన్లో మన వాళ్ళు 10,000 మంది బతుకుతారు ఇప్పటికీ. ఈరోజు 10,000 మంది. అక్కడ పోయే స్టూడెంట్స్ అందరూ ఖురాన్ మీద పఠనం కోసం వెళ్ళిన షియా స్టూడెంట్స్ జమ్మూ కాశ్మీర్ నుంచి. అదే అమెరికాలో మన వాళ్ళు 45 లక్షల మంది ఉన్నారు ఉద్యోగాలు చదువుల కోసం. ఆ 45 లక్షల మంది ఇండియాకి సంవత్సరానికి $15 బిలియన్ పంపిస్తారు. ఇప్పుడు మీరు పోల్చుకోండి, ఇరాను 10,000 మంది, అమెరికా 45 లక్షల మంది. ఇరాన్ నుంచి 100 మిలియన్లు, అమెరికా నుంచి 15 బిలియన్లు. మన స్ట్రాటజిక్ పార్ట్నర్ అమెరికా. పైగా ఇరాన్ పెహల్గామ్ టైంలో, ఆపరేషన్ సింధూర్ టైంలో ఇండియాలో ముస్లిమ్స్కి అన్యాయాలు జరుగుతున్నాయి, ఇవన్నీ మన దేశానికి అగెన్స్ట్గా కూడా మాట్లాడిన కంట్రీయే. అమెరికా అంతకంటే అసహ్యంగా మాట్లాడుతుంది. అమెరికా బుల్లియింగ్ స్టేట్, వాళ్ళు అందరితో తగువ పెట్టుకోగలరు. అయినా మనం వాళ్ళని వదులుకోలేము, ఎందుకంటే మన 45 లక్షల మంది మన వాళ్ళు అక్కడ బతుకుతున్నారు కాబట్టి. ఈ ఫస్ట్ పాయింట్ అయింది. రెండవది, మన విదేశీ నీతి వల్ల ఇరుగు పొరుగు రాష్ట్రాలతో, ఇరుగు పొరుగు దేశాలతో మనం తగువ పెట్టుకున్నాము అని చెప్పని ఒక అబ్జర్వేషను. చైనా ఫ్రెండ్షిప్ కోసం నెహ్రూ గారు చాలా ప్రయాసపడ్డారు. ఎంత ప్రయాసం చేసినా 1962లో వాళ్ళు మనకు యుద్ధం చేశారు మనతో. ఎందుకంటే వాళ్ళకి పాకిస్తానే ముఖ్యం. పాకిస్తాను మనకు ఎప్పుడూ మిత్రుడు కాదు. ఇక నేపాల్
నేపాల్ 1948లో వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ రాణా ఇండియాతో మర్జ్ చేయడానికి కోసంగా ఒక ప్రపోజల్ పెట్టారు అన్అఫిషియల్ ఛానల్స్ ద్వారా. మోదీ అప్పుడు నెహ్రూ గారు ఆలోచన ప్రకారం ముందు ఆలోచన అయింది, ఒకవేళ నేపాల్ ఇండియాలో మర్జ్ అయితే చైనా మనకు ఇమీడియట్ నైబర్ అవుతుంది, దానికంటే నేపాల్ ఒక బఫర్ స్టేట్ లాగా ఉండడం మంచిది అని ఆయన మంచి ఉద్దేశంతో నేపాల్ కలుస్తా అన్నా కానీ కలపల. కానీ చైనా వాళ్ళు మనలాగా ఆలోచించారు కదా, వాళ్ళు నేపాల్లో వాళ్ళ విత్తనాలు వేసుకున్నారు, కమ్యూనిస్టు పార్టీ బాగా పెరిగింది, అక్కడ వాళ్ళ రాజు రాణిని కూడా హత్య చేయించి ప్యాలెస్ కూ అయ్యి ఆ రాజు తమ్ముడిని నెక్స్ట్ రాజుగా నియమించి ఇంత చేసింది చైనా. మనం కలుపుకో నేపాల్ని కలుపుకో హ్యాండ్ సైట్లో బాగుంటుందేమో అనిపిస్తుంది ఇప్పుడు, కానీ అప్పటి డెసిషన్ అది, అప్పుడు మంచిది అనుకున్నారు నెహ్రూ గారు. ఉత్తర ఆయన మనవడికి భార్య శ్రీమతి సోనియా గాంధీ పశుపతినాథ్ టెంపుల్ని 1991లో విజిట్ చేయడానికి వెళ్తే ఒక నామ్ సమ్మిట్, నాన్ అలైన్ మూవ్మెంట్ సమ్మిట్ భాగంగా పశుపతినాథ్ టెంపుల్లో ఆమెని ఎంటర్ కానివ్వలేదు, ఎందుకంటే ఈమె క్రిస్టియన్. రాజీవ్ గాంధీని చేసుకొని ఆమె హిందూగా మారలేదు, క్రిస్టియన్స్కి నో ఎంట్రీ అని వాళ్ళు నిరాకరించారు. రాజీవ్ గాంధీ గారు కింగ్ని అడిగారు ఈ ప్రవేశం ఇప్పించమని. ఆయన చేతులెత్తి ఇది మా చేతిలో లేదు, ఈ పూజారులంతా మీ సౌత్ ఇండియా నుంచి వచ్చిన పూజారులే, వాళ్ళ మీద మాకేమీ పెత్తనం లేదు, వాళ్ళు ఏమంటే అదే అని చెప్పని రావు గారు చెప్పారు. 91లో ఈ సంఘటన తర్వాత మన విదేశీ నీతి నేపాల్ పట్ల ఇంకా ఎక్కువగా వ్యతిరేక భావం చూపించారు. చైనా వాళ్ళు కాచుకో ఉన్నారు, మన రాజీవ్ గాంధీ గారు వ్యతిరేక భావం మొదలుపెట్టారు. ఈ సోనియా గాంధీ వల్ల ఎట్టకేలకు నేపాల్ మనకు విరోధి అయింది. ఇది 14 ముందే అయింది, 2014 ముందే, మోదీ చేసుకున్న విరోధం కాదు. బంగ్లాదేశ్లో చిచ్చు ఎవరు పెట్టారో ప్రపంచం మొత్తం తెలుసు, మనం వాళ్ళని విరోధి చేసుకోలేదు. 2010లోనే మన ఇండియాకి విరోధులు ఢాకాలో ఓపెన్గా కూర్చొని మన మీద బాంబులు వేస్తున్నారు. శ్రీలంకలో అక్కడ కూడా లెఫ్టిస్ట్ పార్టీ వచ్చింది చైనా ప్రాబల్యం వల్ల. మారిషస్ చైనా వల్ల. మనం కోరి ఎవరితో తగులు పెట్టుకోలేదు, మన పాలసీ వల్ల తగులు కాలేదు, మోదీ వచ్చి తగులు పెట్టుకున్నాడు అనేది ఆలోచించాల్సిన విషయం. మిగిలిన విషయాలు రేపు మాట్లాడుకుందాం. దాంట్లో వందే భారత్ గొడవ ఇప్పుడు ఎందుకు, డిమానిటైజేషన్ వల్ల అయిన నష్టాలు కష్టాలు, కోవిడ్లో మన మోదీ గారి నిర్వాకం, పిఎం కేర్స్ ఫండ్లో జరిగిన ఘోటాలా. మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.